బ్యాక్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం జగన్ గారి వ్యాఖ్యలకు సంబంధించి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఒక నెల క్రితం అనుకుంటా మీ జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇలాగే పోలీసులకి బట్టలు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కూడా నిన్న కూడా మళ్ళీ ఇచ్చారు. ఈ బట్టలు తీయడం ఏంటి అసలు? ఈ 151 నుంచి 11కి వచ్చినా కూడా ఏం చూసుకుని ఇంత ధీమాగా మాట్లాడుతున్నారు? అంటే ఆయన కాకానైతే కాకి బట్టలు అని చెప్పాడు, ఈయనకి పోలీసులు బట్టలు అన్నాడు. సో యథా రాజా తదా ప్రజ, వాళ్ళ నాయకుడు అని కింద వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళని వాళ్ళ నాయకుడు ఫాలో అవుతున్నారు. ఇది మనం ఎప్పుడు వినలే. పోలీసులు బట్టలు ఇప్పేస్తానని చెప్పి చెప్పటం అనేది దుర్మార్గం. ఇది అదే పోలీస్ అసోసియేషన్ రియాక్ట్ అయింది. నేనేమంటానంటే డెఫినెట్ గా నాన్ బెయిలబుల్ సెక్షన్ అప్లై అవుతాయి. డ్యూటీలో ఉండే ఆఫీసర్లని పబ్లిక్ గా ప్రజలందరి ముందు మీడియా ముందు అనౌన్స్ చేయటం అని అంటే ఇంకా వాళ్ళని పోలీసు వాళ్ళ నైతిక వాళ్ళ ధైర్యాన్ని దెబ్బతీయటం అని వస్తుందని. అందుకని డెఫినెట్ గా నాన్ బెయిలబుల్ సెక్షన్ అప్లై అవుద్ది. ఇప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఒక చట్టము, ఇప్పుడు సపోజ్ ఇంకెవరైనా ఆర్డినరీ మ్యాన్ పోలీసులు బట్టలు ఉపదేస్తానంటే పోలీసు వాళ్ళకి అమ్ముకుంటారా? థ్రెటన్ చేయడం కదా డైరెక్ట్ గా పోలీసుల్ని, రిటర్న్ చేయటమే కదా. అందుకంటే ఇంకేముంది వాళ్ళ. మరి గతంలో అన్నప్పుడు ఎన్ని పెట్టారా కేసులు? మరి ఇంకా అంటున్నారే వాళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే నెల్లూరులో పోలీసులు వేరే వాళ్ళ చేత కేసు పెట్టించారు. పోలీసులు పెట్టేదానికి కూడా వాళ్ళే పెట్టాలి. ఐఏ సుబ్బారావు కాకి చొక్కా రోడ్డు మీద నిలబెట్టి ఇప్పుతానని చెప్పి ఆయన మాజీ మంత్రి చెప్పాడు. ఆ సిఐఏ పెట్టాలా, పెట్టి ఈ విధంగా నన్ను థ్రెటన్ చేసినాడు అని చెప్పేసి పెట్టాలా. పెట్టకుండా ఇంకెవరి చేతనో కంప్లైంట్ ఒకటి రిజిస్టర్ చేయించారు. అక్కడే వాళ్ళకి భయం లేకుండా పోతా ఉంది. సో అందుకని నిన్న ఈయన కూడా బట్టలు ఉడిస్తాను అంటున్నాడు. అదేదో వాళ్ళ పాలసీగా పెట్టుకున్నట్టున్నారు వైసీపీ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా ప్రొసీడ్ అవుతారు? ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. డెఫినెట్ గా పార్టీ ఆలోచించుకుంటుంది. ఇప్పుడు నేనైతే జిల్లాలో నెల్లూరు జిల్లాలో వాళ్ళు చేసిన అరాచకాలని నేను వదిలిపెట్టే టైప్ కాదు. ఇప్పుడు ఆయన కూడా మమ్మల్ని బెదిరించినాడు, నా మీద 18 కేసులు పెట్టాడు. తిరిగి నేను దాన్ని ఏందో వాళ్ళకి చట్ట ప్రకారం నేను చెప్పేది తప్పుడు కేసులు అన్నీ కాదు, వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికినాయి ఏవి వదిలిపెట్టడంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడే తీరు చూస్తే ఆయన పుణ్యపురుషుడు, ఆయన 5 ఏళ్ళు అక్రమంగా మనోళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు. బాబు గారి దగ్గర నుంచి, అచ్చెన్న దగ్గర నుంచి, నరేంద్ర దగ్గర నుంచి, బీసీ జనార్దన్ దగ్గర నుంచి, అక్కడ బీటెక్ పేర్లు చెప్పాలంటే చాలా టైం పట్టదు. వీళ్ళందరినీ నిష్కారణంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించి ఇప్పుడు ఒక దుర్మార్గాలు చేసిన వ్యక్తి గురించి ఆయన మాట్లాడటం. అందుకే నేను చెప్పింది, ఇంకొక ఆయన ఏదో జైల్లో ఉన్నాడు, ఆయన కూడా పోయి పలకరిచ్చారమ్మని చెప్పాను నేను. ఇప్పుడు వంశీనే ఏమిటి, అక్కడ ఇంకోటి ఉన్నాడు కదా వర్రానా రవీంద్రారెడ్డి, ఆయన కూడా పోయి చూసి రావా అని చెప్పా. అంటే ఇక్కడ వేరే ఈక్వేషన్స్ ఉంటాయేమో కదా, కాస్ట్ ఈక్వేషన్స్, వేరే ఈక్వేషన్స్. ఇప్పుడు ఆయన రవీంద్రారెడ్డి వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లి గురించి మాట్లాడాడు ఘోరంగా. అటువంటి ఎవరు స్పేర్ చేయము. ఆయన కూడా చూసి వచ్చేస్తే సరిపోద్ది, జైలుకు పోయేసి. థ్యాంక్ యూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. డివి శ్రీనివాస్ గారు, కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. విన్నారు కదా ఓవరాల్ గా.